బీసీ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నేను నాగనమూని చెన్నరాములు ముదిరాజ్ బీసీ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు అల్లాడి భగవంత్ గౌడ్, రాష్ట్ర కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి ఎం రామన్ గౌడ్, మాజీ ఎంపీటీసీ, అదేవిధంగా జిల్లా మహిళా అధ్యక్షురాలు జానంపేట లీలావతమ్మ, అదేవిధంగా ఇప్పుడే నూతనంగా నియామకమైనటువంటి జిల్లా అధికార ప్రతినిధి అక్కల నాగరాజ్ గౌడ్. ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపిస్తున్న అంశం ఏంటంటే, అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్ గురించి బిల్లు పాస్ చేసిండ్రు. వెంటనే జీవోను తీసి అమలు చేసి రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పనిసరిగా అమలు చేసి 42% బీసీలకు రిజర్వేషన్లో సీట్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా మరి బీసీల యొక్క జనాభా దామాషా ప్రకారం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి రాజకీయ రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఒకవేళ ఆ విధంగా మరి బీసీలకు కనుక రిజర్వేషన్ అమలు చేయకపోతే, దేశవ్యాప్తంగా బీసీలకు కులగణన చేయకపోతే మరి బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం. తప్పనిసరిగా మరి బీసీలందరినీ కూడా ఈ ఉద్యమంలో మరి ఏకం చేసి మా డిమాండ్ సాధించుకునే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జీవో 29 తీసుకొచ్చి మొత్తం బీసీలకు నష్టం చేసే విధంగా ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ జీవో కూడా రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీలు కూడా బీసీలకు ఇంతకాలం అంటే జెండాలు మోయించారు, జైలు కొట్టించుకున్నారు, మరి కార్యకర్తలను బానిసలుగా చూసారు. కానీ ఇప్పుడైనా బీసీ ఉద్యమం రాబోతుంది. ఖబర్దార్ రాజకీయ పార్టీల నాయకులారా, తప్పనిసరిగా బీసీలకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మరి పదవులలో నిలబెట్టి మరి రాజకీయ పదవులలో బీసీలకు అగ్రస్థానంలో పీఠం వేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు ప్రైవేటు కళాశాలలు మరి విద్యార్థులు చాలామంది చనిపోతున్నారు. ఆ ప్రైవేటు కళాశాలల్లో విద్యార్థుల యొక్క అణచివేత, మానసిక దాడి జరుగుతున్నది. కాబట్టి విద్యార్థులు చాలామంది చనిపోతున్నారు. ప్రైవేట్ కళాశాలలకు, ప్రైవేట్ విద్యాలయాలకు కూడా మేము చెప్తున్నాం, మీరు తప్పనిసరిగా విద్యార్థులకు సరైన పద్ధతిలో విద్యాబోధన చేసి వాళ్ళ యొక్క మానసిక స్థితిగతులకు అనుగుణంగా వాళ్ళను చదువులోకి రాణించేటట్లుగా చేయాలని చేస్తున్నాం. ఒకవేళ ఆ విధంగా కాకుండా ఏ ప్రైవేట్ యాజమాన్యం విద్యార్థులపైన అణచివేత చేస్తే తప్పనిసరిగా మేము కళాశాలలపైన కూడా తల్లిదండ్రుల పక్షాన దాడి చేస్తాం. అందుకోసం కళాశాలలు కూడా చాలా జాగ్రత్తగా మసలుకోవాలని సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈరోజు సమాజంలో మాదక ద్రవ్యాలు మరియు గుట్కాలు తింటూ మరి యువకులు ఎందరో చాలామంది చనిపోతున్నారు. కాబట్టి మరి సమాజంలో మరి ఈ మాదక ద్రవ్యాలను తొందరగా బంద్ చేసేటందుకోసం మద్య నిషేధ శాఖ, ఆబ్కారీ శాఖ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ తప్పనిసరిగా దీని మీద సీరియస్గా చర్య తీసుకొని మరి ఆ మాదక ద్రవ్యాలు విద్యార్థులకు, యువకులకు అందకుండా చేయాలని ఈ సందర్భంగా డిపార్ట్మెంట్లను కూడా కోరుతున్నాం. అంతేకాకుండా మరి ఇటీవల కాలంలో మరి రైస్ మిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ రైస్ మిల్లులలో మరి ప్రభుత్వానికి సంబంధించి ఇవ్వాల్సినటువంటి మరి వడ్లనంతా కూడా తీసుకొని ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొట్టి బడ్జెట్కు కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఎగ్గొడుతున్నటువంటి రైస్ మిల్లర్లు కూడా తప్పనిసరిగా మరి వాళ్ళ యొక్క నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం రైస్ మిల్లులు ప్రవర్తించి మరి నడుచుకోవాలని సందర్భంగా బీసీఎఫ్ తరఫున మరి హెచ్చరిక చేస్తున్నాం. అలా కాని పక్షంలో మరి ప్రజలకు రావాల్సినటువంటి బడ్జెట్ను ఇవ్వకుండా వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఈ వ్యాపారస్తులు కానీ, మిల్లు యజమానులు కానీ చేస్తే తప్పనిసరిగా మిల్లు యజమానులు కూడా మరి సరైనటువంటి గుణపాఠం తప్పదు వాళ్లకు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మరి ప్రభుత్వ వైద్యశాలల్లో ఎంతోమంది చనిపోతున్నారు. కాబట్టి వైద్యాన్ని మెరుగు చేయాల్సిన అవసరం ఉంది. మరి నిర్లక్ష్యం చేసి
ఏ హాస్పిటల్ అయితే ప్రైవేటు హాస్పిటళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు ప్రజల ఆరోగ్యానికి ప్రతిబంధకంగా తయారైనవి. తప్పనిసరిగా ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ హాస్పిటల్స్ పైన ఉంది. దోపిడీ చేస్తూ మరీ ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద కులాలను లక్షల రూపాయలు దోచుకుంటున్నారు. కాబట్టి వారందరూ కూడా జాగ్రత్తగా మసులుకొని పేదలకు అన్యాయం చేయకూడదని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మరి బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ బీసీఎఫ్ అనేది మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళ సంక్షేమం కోసం పనిచేస్తుంది. మరి ఈ సందర్భంగా బీసీలందరూ కూడా ఐక్యమై మన డిమాండ్ల కోసం అందరూ కూడా ఏకమై 42% రిజర్వేషన్ అమలు చేసుకునేందుకు కోసం ఉద్యమించాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ, జై బీసీ, బీసీల ఐక్యత.